ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. నిజానికి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజు జరగబోయే ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ ఎన్టీఆర్ బయోపిక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సినీ రాజకీయ రంగాల్లో తిరుగులేని ముద్ర వేసిన నట సార్వభౌముడు, తెలుగు జాతి గర్వించదగ్గ లెజెండరీ యాక్టర్, అలాగే అన్నగారిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తొలి భాగం కథానాయకుడు ఆడియో ట్రైలర్ రిలీజ్ ఈరోజు జేఆర్సీ కన్వెన్షన్లో మరి కాసేపట్లో విడుదల కాబోతోంది. ఇక రెండో భాగం మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుంది. అయితే ఒక కథకు కథానాయకుడు ఉంటాడు. ఆ కథానాయకుడే కథగా మారితే కథానాయకుడిగా, ఒక చరిత్ర అయితే మహానాయకుడిగా ఈరోజు మనం ఎన్టీఆర్ బయోపిక్ని మనం చూడొచ్చు. ఈరోజు ఈవెంట్ ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తొలిసారిగా ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం, ఆయన పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ఈరోజు ఈవెంట్కి హాజరు కాబోతున్నారు. అది కూడా ఈవెంట్పై ఆసక్తిని పెంచుతోంది. ఇక కీరవాణి గారి మ్యూజికల్ షో, ఈ షోకి ఈరోజు ఈవెంట్కి హైలైట్ అని చెప్పొచ్చు. ఈరోజు విడుదల కాబోయే ట్రైలర్, ఆడియో రిలీజ్ రెండింటి పట్ల కూడా తెలుగు ప్రజల్లో విపరీతమైన ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ మాత్రమే మనం చూసాం. అచ్చం ఎన్టీఆర్ లాగా ఒదిగిపోయిన బాలకృష్ణను ఎన్టీఆర్ గారి రూపంలో మనం చూసాం. అయితే ఈరోజు వీడియో రిలీజ్ చేయబోతున్నారు. థియేట్రికల్ ట్రైలర్ అలాగే సాంగ్స్ మొత్తం ఆడియో రిలీజ్ కూడా జరగబోతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రోల్లో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తూ ఉండగా, ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్, అలాగే ఎన్టీఆర్ అల్లుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాత్రలో మన భల్లాల దేవుడు దగ్గుబాటి రాణా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇంకా తెలుగు కళామ తల్లి ఒక కన్ను ఎన్టీఆర్ అయితే రెండో కన్నుగా చెప్పుకునే ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్ నటిస్తున్నారు. నిజ జీవితంలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు చైతన్య రథం రథసారథి స్వర్గీయ హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తూ ఉన్నారు. అయితే తొలుత ఈ చిత్ర ఆడియో ట్రైలర్ని ఎన్టీఆర్ జన్మస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరులో విడుదల చేయాలి అని అనుకున్నారు. కానీ పెతాయ్ తుఫాన్ కారణంగా ఈ ప్రోగ్రామ్ని హైదరాబాద్కు మార్చడం జరిగింది. ఈరోజు నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యుల నడుమ ఎన్టీఆర్ కథానాయకుడు ఆడియో ట్రైలర్ని విడుదల చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినీ అభిమానులు, తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఈ కథానాయకుడు అని చెప్పుకోవచ్చు. జనవరి 9వ తారీఖున సినిమా విడుదల కాబోతోంది. బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటిస్తున్న ఈ ఎన్టీఆర్ బయోపిక్లో కనిపించే నటీనటులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు బాలకృష్ణ ఇక్కడకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్పై రూపొందించిన వీడియోలే ఈరోజు ఈ ఈవెంట్కి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీడియోలో ఎన్టీఆర్కి సంబంధించిన ఏమేమి వీడియోస్ రిలీజ్ చేస్తారు, ఆయన ఏ పాత్రలు ధరించారు, ఆయన పక్కన ఏ నటీమణుల్ని మనం చూడబోతున్నాం, ఇవన్నీ కూడా థియేట్రికల్ ట్రైలర్లో ఆసక్తి గొలిపే అంశాలని చెప్పుకోవచ్చు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ టాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించడం మాత్రం ఖాయమని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. ఇక బాలయ్య గురించి మనం చెప్పుకోవాలంటే అచ్చం ఎన్టీఆర్ గారిలాగా ఒదిగిపోయారు. రూపం, ఆహార్యం, నటనలో అచ్చం తండ్రి ఎన్టీఆర్ను తలపిస్తున్నారాయన. ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం నుంచి ఆయనకు పేరు తెచ్చిన, అంటే ఆయన చాలా పాత్రలు ధరించడం జరిగింది. ఆయనకి అందులో బాగా పేరు తెచ్చిన 25 గెటప్లలో బాలయ్య బాబు కనిపించబోతున్నట్లుగా టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన స్టీల్స్ టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయని చెప్పాలి. రీసెంట్గా రిలీజ్ అయిన రావణ బ్రహ్మ గెటప్లో కూడా బాలయ్య అదరగొట్టేశారని చెప్పాలి. ఎన్టీఆర్ గారు రావణ బ్రహ్మ పాత్రలో వెండి తెరపై చెలరేగి నటించారు. బాలయ్య కూడా ఈ రావణ బ్రహ్మ పాత్రలో తండ్రిని మరిపించేలా ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక 80వ దశకంలో చూస్తే తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆకుచాటు పిందె తడిచే పాటలో ఎన్టీఆర్ స్టెప్పులు, శ్రీదేవి అందాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఈ కథానాయకుడు మూవీలో ఆ పాటలో ఎన్టీఆర్గా బాలయ్య, శ్రీదేవిగా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ స్టెప్పులు వేయబోతున్నారు. దానికి సంబంధించిన స్టిల్స్ కూడా ఇటీవలే రిలీజ్ అయ్యాయి. ఇక కథానాయకుడుగా సంక్రాంతి సినిమాల్లో రికార్డులు తిరగరాస్తుంది అని చెప్పి సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇప్పటికే ఆడియో రిలీజ్ ఫంక్షన్కి అతిరథ మహారథులు కూడా తరలి వస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ గారుతో ఎక్కువ సాన్నిహిత్యం, ఎక్కువ అనుబంధం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాలయ్య బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ స్వయంగా ఆహ్వానించడం జరిగింది. థియేట్రికల్ వీడియో వాళ్ళకి చూపించి, ట్రైలర్ చూపించి వారిని ప్రత్యేకంగా బాలయ్య బాబు గారు ఆహ్వానించారు. ఇక ఆయనతో అప్పట్లో నటించిన నటీమణులందరూ ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఈవెంట్కి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళంతా ఈరోజు ఈ ఫంక్షన్కి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇక కృష్ణ గారు, కృష్ణరాజు గారు, జమున వీళ్ళంతా కూడా
అతిరథ మహారథులు కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్లుగా పిలిచారు. ఇక నిన్నటి వరకు అంటే 24 గంటల ముందు వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనే ఒక సస్పెన్స్ ఉండింది. కానీ బాలయ్య స్వయంగా జూనియర్ ఎన్టీఆర్కి కాల్ చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా ఈరోజు వస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వస్తున్నారా లేదా అనేది ఇంకా మనకి క్లారిటీ లేదు. కానీ 99% వాళ్ళు రాకపోవచ్చని చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్కి ఈరోజు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఈవెంట్కి కూడా మొత్తం ఫ్యామిలీ హాజరవ్వడం జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి వాళ్ళందరినీ కూడా మనం ఒకే స్టేజ్ పైన చూడబోతున్నాం. ఇక ఈ సినిమా చిత్రీకరణ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కటి సన్నివేశం కూడా రామకృష్ణ స్టూడియోస్లో, అలాగే అప్పుడు సినిమాలు ఎక్కడైతే చిత్రీకరించారో ఆయా ప్లేసెస్లో చిత్రీకరించడం జరిగింది. మొదట కె రాఘవేంద్రరావు గారు ఈ సినిమాకి గౌరవ దర్శకత్వం వహించారు. ఎందుకు అంటే రామారావు గారు చేసిన సినిమాలు చాలా వాటికి రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఆ గౌరవంతో ఆయనకి మొట్టమొదటి సినిమాకి గౌరవ దర్శకత్వం అవకాశాన్ని కల్పించడం జరిగింది. అయితే ఈ మొదటి సన్నివేశం దానవీర సూరకర్ణలోని దుర్యోధనుడి గెటప్తో ఉన్న పాత్రను చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా గురించి కూడా మనం కొంత మాట్లాడుకోవాలి. దానవీర సూరకర్ణ మూవీ రామారావు గారి ప్రొడక్షన్లోనే జరిగింది. రామకృష్ణ స్టూడియోస్లోనే ఎక్కువ భాగం నిర్మించారు. అప్పట్లో ఆ సినిమా తీయడానికి 10 లక్షల రూపాయలు ఖర్చయింది. కానీ 2 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన అతి పెద్ద చిత్రంగా కూడా పేరు తెచ్చుకుంది. అట్లాంటి సినిమాలోని ఒక పాత్రతో, ఒక సన్నివేశంతో ఈ సినిమాని ప్రారంభించారు. మొదట దీన్ని తేజ చేతుల్లో పెట్టిన ఆ తరువాత క్రిష్ దీనికి దర్శకత్వం వహించడం జరిగింది. క్రిష్కు పౌరాణిక చిత్రాలు కావచ్చు, హిస్టారికల్ మూవీస్ కావచ్చు, ఆయన తీయడంలో ఆయన దిట్ట అని చెప్పి నమ్మకంతో క్రిష్కి ఈ దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయనతో కలిసి బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణ సినిమా కూడా మనం చూసాం. మరి ఇందులో బాలయ్యను ఎన్టీఆర్లా ఏ విధంగా తెరకెక్కించారు, ఎంతలా ఆయన అందులో ఒదిగిపోయారు, మిగతా పాత్రధారులందరూ కూడా ఎలా ఉండబోతున్నారు, అప్పటి నటీనటులని మరిపిస్తూ సాక్షాత్తు వాళ్లే తెరపై సాక్షాత్కరిస్తారా అన్న విధంగా సినిమా ఉండబోతుంది అని చెప్తున్నారు. ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా అదే ఆసక్తిని రేపుతోంది. మీరు చూస్తూ ఉన్నారు సావిత్రిగా నిత్యా మీనన్, అలాగే శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ స్టిల్స్. ఇప్పటి వరకు మనం పోస్టర్స్ మాత్రమే చూసాం, వీడియోస్ అసలు మనం చూడలేదు. వీడియోలో బాలకృష్ణ గారు ఎలా రామారావు గారిని గుర్తు చేయబోతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. ఈ మూవీకి సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ గురించి మనం చెప్పుకున్నాం. ఆయన తీసిన సినిమాల గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నట్లయితే గమ్యం, కంచె, కృష్ణం వందే జగద్గురుం సినిమాలతో తెలుగు సినిమాను సరికొత్త పుంతలు తొక్కించిన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ఈ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ బయోపిక్ మూవీని డైరెక్ట్ చేస్తూ ఉండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే క్రిష్ బాలయ్య కాంబినేషన్లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా అవార్డులు రివార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా కోసం బాలీవుడ్ మూవీ ఝాన్సీ లక్ష్మీబాయి బయోపిక్ మూవీని వదులుకుని మరి ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధతో ఆయన ఈ సినిమాను తీర్చిదిద్దడం జరిగింది. 2 భాగాలు కూడా మహానాయకుడు, కథానాయకుడు 2 కూడా పూర్తిగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. యాక్చువల్గా జనవరి నెలాఖరికే 2వ భాగం మహానాయకుడు రిలీజ్ కావాల్సి ఉన్న అది ఫిబ్రవరి 7వ తారీఖుకి వాయిదా పడింది. జనవరి 9వ తారీఖున ఈ కథానాయకుడు చిత్రం రిలీజ్ కాబోతోంది. బాలయ్య ఎన్టీఆర్ బాల్యం నుంచి మొదలుకుని ఎండింగ్లో ఆయన రాజకీయ ప్రవేశం వరకు కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నట్లుగా మనకి తెలుస్తోంది. అయితే రాణా కూడా ఈ చిత్రంలో ఆఖరి సన్నివేశాల్లో మనకి కనిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారి పాత్రలో ఎన్టీఆర్ సినీ రంగప్రవేశం నుంచి ఆయనకు పేరు తెచ్చిన దాదాపు 25 గెటప్స్లో బాలయ్య బాబు కనిపించబోతున్నట్టు టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్ టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయని చెప్పాలి. రీసెంట్గా రిలీజ్ అయిన రావణ బ్రహ్మ గెటప్లో కూడా బాలయ్య అదరగొట్టేశారు. 80వ దశకంలో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సాంగ్స్లో ఇప్పటి నటీమణులు ఆయన పక్కన నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేశారనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ అచ్చం శ్రీదేవిలాగా మనకు కనిపిస్తుంది. అలాగే హన్సిక జయప్రద పాత్రధారిణిలో మనకు కనిపిస్తుంది. నిత్యా మీనన్ చక్కగా సావిత్రి, అప్పటి సావిత్రి ఆహార్యాన్ని తలపించేలా మనకి పోస్టర్లో మనకు కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఒకరో ఇద్దరు కాదు 10ల సంఖ్యలో నటులు ఉన్నారు.
రానా, కళ్యాణ్ రామ్, రకుల్, పాయల్ రాజ్పుత్, హన్సిక, ప్రకాష్ రాజ్, అలాగే కైకాల సత్యనారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నటిస్తూ ఉన్నారు. మొత్తానికి చాలా ఏళ్ల తరువాత నందమూరి హీరోలంతా కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారన్న సంగతి నందమూరి అభిమానుల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తించే అంశం. ఈ బయోపిక్కి సంబంధించి ఒక సస్పెన్స్ అయితే వీడిపోయింది. జూనియర్ ఎన్టీఆర్కి పిలుపొస్తుందా రాదా అన్న విషయం తేలిపోయింది. బాబాయ్ బాలయ్య స్వయంగా ఫోన్ చేసి పిలిచారు. ఎన్టీఆర్ హాజరవుతున్నారు. అయితే ఎన్టీఆర్ అల్లుడు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సంగతి ఏంటి అంటే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఆయన ఈ ఫంక్షన్కి రావడం లేదని తెలుస్తోంది. ఆయనే కాదు లోకేష్ కూడా రావడం లేదని తెలుస్తోంది. ఇక చంద్రబాబు, లోకేష్ ఇద్దరు రాకుండా ఉంటారా అన్నది కూడా అనుమానమే. చివరి క్షణం వరకు ఏదైనా మారచ్చు, కానీ రావడం లేదని ఇప్పటి వరకు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. మరోపక్క బాబుతో సరిపడని ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. బయోపిక్ ఆడియో ఫంక్షన్ని నందమూరి ఫ్యామిలీ సభ్యులు అందరి మధ్య చేయాలని ముందుగానే నిర్ణయించారు. కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరినీ పిలుస్తారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళందరినీ ఒకే వేదిక మీద చూడాలని ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉన్న క్షణాలు మరి కాసేపట్లో రాబోతున్నాయి. 6 గంటలకల్లా ఇక్కడికి బాలకృష్ణ చేరుకుంటారు. తర్వాత 7 గంటలకి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. 8 గంటలకి ఆడియో రిలీజ్ ఉంటుంది. మధ్యలో చీఫ్ గెస్ట్లు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ రోజు ఈ ఫంక్షన్కి కీరవాణి గారి మ్యూజిక్ షో కూడా హైలైట్ కాబోతోంది.